బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనీ. ఎస్, నాకైతే మే 18th కంటి ముందు ఆ విజువల్ అలా కనిపిస్తుంది. బాగా. సో దానికి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా గ్రాండ్ గానే సక్సెస్ అవుతుంది అది, నో డౌట్. బ్లాక్ బస్టర్ మూవీ అండి. మే 18th గుర్తుపెట్టుకోండి, ఇది మీ సినిమా, మీరు చూడబోతున్నారు. అది కూడా మిలియనియర్ సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. అంటే నిజంగా చెప్తున్నా, పక్కా. ఏంటి అన్వర్ నీ కాన్ఫిడెన్స్ అంటే, నా 14 సంవత్సరాల ఎఫర్ట్, 14 లక్షల మందిని ట్రైన్ చేసిన ఆఫ్లైన్. అంటే నేను మీరు ఇప్పటివరకు నన్ను యూట్యూబ్లో నా ఎనర్జీ చూశారు, ఆఫ్లైన్లో నా ఎనర్జీ చూడండి ఇంకొక లెక్కలో ఉంటుందండి. అమేగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకు అంటే మీరు ఎలా ఉంటారన్న దాని మీద నాకు ఒక విజువల్ ఉంది. సో ఆడియన్స్ కూడా తెలుస్తుంది. ఆ రోజు నుంచి అంటే ఆ రోజు వరకు మీరు చూసేటువంటి మీ ఎనర్జీస్ కానీ, లేదు అని అంటే మీకు ఉండేటువంటి సమస్యలు కానీ ఒక ఎత్తు అయితే, దాని తర్వాత సొల్యూషన్స్ నుంచి మీరు బయటకు వెళ్ళేటువంటి ఫార్ములా ఒక ఎత్తు. అన్బిలీవబుల్, అన్ప్రెడిక్టబుల్, ద సేమ్ టైమ్ ఇట్స్ అచీవబుల్. ఎస్, నేను ఒకటే చెప్తానండి, మిడిల్ క్లాస్ గా రండి, మిలీనియర్ గా వెళ్ళండి. అంతే, రియలీ ఫెంటాస్టిక్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చాలా మందికి ఎలా ఉంటుంది అంటే లక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో కూడా. ఎందుకంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయిందండి. దానికి కొంచెం 1% లక్ గానే యాడ్ అయితే ఇంకా ఫాస్ట్గా మనం దూసుకెళ్ళిపోతాం. అయితే ఈ వీడియోలో చెప్పేది అంటే, మీ లక్ ఎలా పెంచుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఉద్యోగాల్లో మనం చదువుకున్నప్పుడు చూడండి, జస్ట్ హాఫ్ మార్కుల్లో 1 మార్కుల్లో కూడా పోయి చాలా అంటే ఆ యొక్క స్ట్రెస్ని అంటే ఏం చేయాలో తెలియక బాధపడి ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా మంది 6 మార్కులో గవర్నమెంట్ ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివి అంటే ఈ టెక్నిక్ కానీ మీరు ఫాలో అయితే, మీరు ఎక్కడికి నిలేటప్పుడు చేస్తే లక్ కూడా కలిసి వస్తుంది అనమాట. సో ఎందుకంటే సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, వర్క్ ప్లస్ లక్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనమాట. సో అయితే ఇప్పుడు నేను మీ అందరికి వచ్చినట్టు జాగ్రత్తగా ఉండండి. సో లక్ని మేనిఫెస్టేషన్ చేయాలంటే మీ దగ్గర ఒక పవర్ఫుల్ ఒక వస్తువు ఉంది. అది మీ ఇంట్లోనే ఉంటుంది. అది ఏంటి సార్? మీరు కూడా గెస్ చేయండి సరదాగా. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీ ఇంట్లోనే ఒక వస్తువు ఉంటుంది, అది ఏంటి? ఇది పాజ్ పెట్టి ఆ వీడియో ఏంటి మిమ్మల్ని లక్కు తీసుకొచ్చి, అంటే దరిద్రాన్ని కూడా దరిద్రం పెట్టే, అంటే దురదృష్టానికి కూడా దురదృష్టం వచ్చి ఒక వస్తువు ఉంటుంది. దాన్ని మీరు యూజ్ చేయండి, మనం లైట్ తీసుకుంటాం. అది ఏంటి? మీరు కూడా గెస్ చేయండి సార్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, పాజులో పెట్టి టైప్ చేయాలి. అప్పుడప్పుడు మీకు గుర్తుందా, చిన్నప్పుడు మనకి అంటే వెనకాల ఆన్సర్ ఉంటుంది, టక్కుని చూసేస్తాం అనమాట. అలా కాకుండా జస్ట్ ఇప్పుడు మీరు గెస్ చేయండి. మర్చిపోయినా మోటివేట్ చేసేది ఏంటంటే, నాకు నా వాల్ మీద ఒక నేను CEO అవ్వకముందు అయిన తర్వాత అని చెప్పేసి ఒక పిక్చర్ ఒకటి ఉంటుంది. ఎస్, ఎలా అంటే, నేను ఇక్కడ 2017లో జాయిన్ అయ్యాను, దాని తర్వాత 23లో CEO అయ్యాను. సీతాకోక చిలక ఏ విధంగా అయితే తన రూపాంతరం చెందుతుందో అలా ఉండేటువంటి ఒక వాల్ ఇది ఉంటుందన్నమాట. దాన్ని నేను మర్చిపోతూ ఉంటాను, అది చూస్తే ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగేటువంటిది. తర్వాత బుక్స్, ఇదే థింగ్స్. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను ఏంటి అది వస్తువు మిమ్మల్ని లక్ని తీసుకొచ్చేది ఏంటి, దరిద్రానికి బాయ్ చెప్పేది. సో లక్ని తీసుకొచ్చేది వెరీ సింపుల్. చిన్నప్పుడు మనం స్పైడర్ మ్యాన్. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి, గెస్ ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగానండి, స్పైడర్ మ్యాన్ వెరీ పిల్లలందరూ లైక్ చేస్తారు. ఇది ఏంటంటే సాల్ట్ మ్యాన్. సింపుల్ అండి, చాలా పవర్ఫుల్. మళ్ళీ చెప్తున్నానండి, ఇట్స్ ఎ సాల్ట్. మీకు అదృష్టాన్ని తీసుకొచ్చేది కూడా సాల్టే. చాలా మంది అంటే అవునా నిజం, ఎస్, ఈ వీడియో చూడండి, జాగ్రత్త వినిపిస్తాను అనమాట. సో అంటే ఏమి ఉంటుంది అబ్బా అని కొంత నెగ్లెక్ట్ చేసేది, అదే కొంచెం ఇన్స్పైర్ చేసేది కూడా అదే అనిపిస్తుంది. ఎస్, అంటే ఇది నిజంగా అండి. సాల్ట్కి ఏముంటుందంటే యాంగ్ ఎనర్జీ, అంటే చాలా హై మేల్ ఎనర్జీ ఉంటుంది అనమాట. అంటే ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ ఉంటాయి మనలో. ఇన్ అంటే ఫీమేల్ ఎనర్జీ, యాంగ్ అంటే మేల్ ఎనర్జీ. సో ఇదేం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీని డిజాల్వ్ చేస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఫాదర్తో చెప్పుకున్నప్పుడు ధైర్యం, అమ్మ ప్రేమనిస్తే నాన్న ధైర్యం అనమాట. సో ఇదేంటంటే యాంగ్ ఎనర్జీ అనమాట. సాల్ట్ ఎప్పుడు కూడా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని డిజాల్వ్ చేసి న్యూట్రల్ చేసి మీకు ధైర్యం ఇస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీకు ఒకవేళ బ్యాడ్ లక్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కలిసి రావట్లేదు అని అంటే, మీరేం చేయాలంటే, మనం అంటే ఈ సాల్ట్ని లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ వేసుకొని జస్ట్ మనం ఏం చేయాలంటే సాల్ట్ బాత్ చేస్తాం కదండి, సాల్ట్ బాత్ లెఫ్ట్ సైడ్ వేసుకొని సాల్ట్ బాత్ చేస్తే బ్యాడ్ లక్ ఎదుగుతుందో అది వెళ్ళిపోతుంది అనమాట. ఇది చాలా సింపుల్ టెక్నిక్. మళ్ళీ చెప్తాను, సాల్ట్ తీసుకొని మనకి ఏదైనా కేజీలు వేయకూడదు. జస్ట్ ఒక చేతి మనం తీసుకుని గుప్పిడి తీసుకుని, సో ఇక్కడ మనం బాత్ చేసే ముందు వేసుకుని శుభ్రంగా మనం ఫస్ట్ ఇటుపక్క వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి బ్యాడ్ లక్ అనేది పోతుంది. ఇంకొకటి ఏంటంటే లెఫ్ట్ షోల్డర్ వైపు వేయాలి, ఇది 1. దాని తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇఫ్ యువర్ హోమ్ ఇస్, చాలా మంది ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇక కొట్టుకునే ఉంటారు, మామూలుగా కాదు. కొంతమంది ఇంటికి వెళ్ళే లోపే ఆ దారిలోనే మైండ్లో గొడవ అయిపోతుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. అంటే ఇలా ఎందుకు జరుగుతుందని అంటే నెగిటివ్ ఎనర్జీ. ఓరకనే చిన్నదానికి ఏదో
అనుకోకుండా గొడవ అయిపోద్దండి. సో ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ డిస్టర్బెన్సెస్ జరిగితే ఎవరి ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటారో వాళ్ళ పిల్లలు మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది, ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. ట్రూ అందుకని దాని చెప్పాను ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా బలంగా ఉంటుంది, బాగా వెరీ సెన్సిటివ్ అని. ఒక రీసెర్చ్లో ఏం తెలియదంటే ఒక అబ్బాయి వాళ్ళ వైఫ్ని ఎక్కువ తిడుతుంటున్నాడు, ఎక్కువ చేసి బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. ఎందుకు ఇలా జరుగుతుందని వెనకాతలు రీసెర్చ్ చేస్తే ఆ అబ్బాయి ఎందుకు వాళ్ళ వైఫ్ని అలా తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఇలా బూతులు మాట్లాడుతున్నాడంటే ఆ అబ్బాయి రీసెర్చ్ చేస్తే, అప్రెంటిస్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే గొడవలు ఆడుకునేవారు అనమాట. ఈ అబ్బాయి చూసి అనుకోకుండా అంటే మైండ్లో అలాగ అపరిచితులాగా అంటే ఇదైపోయి బ్లూ ప్రింట్ అయిపోయి, సో వైఫ్తో కూడా అంటే ఇలాగే ఉండాలా, వైఫ్తో ఇలాగే డామినేట్ చేయాలా, వైఫ్ని ఇలాగే ఇక్కడ ఉంచేయాలని చెప్పేసి తెలియకుండానే కోపం వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ లాగా బూతులు మాట్లాడడం, వాళ్ళ ఫాదర్ లాగా కొట్టడం, వాళ్ళ ఫాదర్ లాగా తిట్టడం. సో అంటే చెప్తున్నాను అనమాట. అందువల్ల బీ కేర్ఫుల్, తస్మాత్ జాగ్రత్త తల్లిదండ్రులారా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లల ముందు మీరు ఏది చేసినా మన బ్రెయిన్కి ఒక కెపాసిటీ ఉంటుంది, ఏది ఎక్కువ చూస్తుందో దాన్నే రెప్లికా అంటారండి. రెప్లికా మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి, మిర్రర్ న్యూరాన్స్. ఇది మనం ఏం చేస్తే అది చేస్తుంటుంది, కోతిలాగా అనమాట. ఇది ఏం చేయాలంటే ఇలాగా ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు, ఈ మధ్య చాలామంది నేను ఇంతకుముందు వీడియో చెప్పాను, చాలామంది పచ్చని కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల గొడవలు అవుతుంటాయి, పచ్చ నోట్లు లేకపోవడం వల్ల పచ్చని కాపురంలో గొడవలు అవుతుంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇంట్లో గొడవలు అవుతున్నప్పుడు తల్లిదండ్రుల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, వైఫ్ స్ప్రింకిల్ సమ్ సాల్ట్ ఇన్ ఆల్ 4 కార్నర్స్ ఆఫ్ యువర్ హౌస్. అంటే అక్కడ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్లో మనం ఏం చేయాలంటే సమ్ సాల్ట్ని స్ప్రింకిల్ చేయాలి. ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు గుర్తుపెట్టుకొని కార్నర్స్లో ఉంటాయి. కార్నర్స్ ఇది చాలా మందికి తెలియని సీక్రెట్ అనమాట. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఇంట్లో కార్నర్స్లో ఉంటుంది. అందుకే చూడండి బూజులు ఎక్కువ కార్నర్స్లోనే పడతాయి, బూజులు ఎప్పుడు కూడా కార్నర్స్లోనే పడతాయి ఎక్కువ ఆ కార్నర్స్లో. సో మీరు ఆ సాల్ట్ 4 కార్నర్స్లో స్ప్రింక్ చేసి మన ఇంట్లో ఉంటే గొడవలు మ్యాక్సిమం తగ్గిపోతాయండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇది ఎప్పుడెప్పుడు చేయాలి చాలామంది అడుగుతారు. వారానికి ఒకసారి మనం చేస్తుంటే ఏమవుతుందంటే ఇంట్లో నెగిటివ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఇంకా నేను ఏం చెప్తానంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం చూడండి, జనరల్గా మార్నింగ్ వెళ్ళేటప్పుడు చాలా ఎనర్జెటిక్గా వెళ్తాం, ఇంటికి వెళ్ళేసరికి అలా చాలా స్ట్రెస్గా అయిపోతాం అనమాట. సో అంటే మనతో పాటు కొన్ని ఎనర్జీస్ వస్తాయండి మన వెనకాతల, అది చాలామందికి తెలియదు. సో నేనేమంటానంటే ఇంటి ఎంట్రన్స్లో అంటే ఇప్పుడు మనం ఇలా గుమ్మం దాటుతాం కదా, ఇంట్లోకి వస్తాం కదా, ఈ రైట్ సైడ్ లేదా ఒక పక్కన ఒక బౌల్లో ఫుల్గా సాల్ట్ వేసి మనం పెట్టామనుకోండి, మనతో పాటు వచ్చిన ఏదైతే ఉంది మన ఎనర్జీస్ అన్ని కూడా మన కాలు దగ్గర, ఎందుకంటే మనం బయట తిరిగి వస్తాం. అందుకే చాలామంది అంటారు బయట కాలు కడుక్కో అంటారు. సో ఎనర్జీస్ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఈ సాల్ట్ ఎనర్జీని లాగేస్తుంది అనమాట. అందుకని ఏం చెప్తానంటే ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడే సో ఆ పక్కన ఒక బౌల్తో కానీ మనం సాల్ట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీని మనం లాగేస్తాం, ఇంట్లోకి ప్రశాంతంగా వెళ్తాం అనమాట. సో అది ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఓల్డ్ మెథడ్. చాలామంది అనుకుంటారా ఏంటి అన్వర్ ఈ రోజుల్లో కూడా ఎలాగా అని మీరు అనుకోవచ్చు. బట్ కానీ మీకు అందరికి తెలుసు మనకి దిష్టి తీసినప్పుడు ఇదే కంపల్సరీగా యూజ్ చేస్తారనమాట. సాల్ట్ హ్యాస్ ఎ పవర్. ఒకప్పుడు కూడా ఋషులు మహర్షులు కూడా ఏదైనా మంత్రోపదేశం చేయాలంటే బాబు వెళ్ళి నదీ స్నానం చేసుకురా. నది అంటే ఏంటి? నదిలో ఏముంటుంది? ఉప్పు ఉంటుంది. సో ఈవెన్ మీరు ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, ఎక్కడికి మసీద్కి వెళ్ళినప్పుడు, చర్చెస్కి వెళ్ళినప్పుడు అక్కడ నదీ స్నానం చేసి లేదా అక్కడ ఏదో మునిగి రమ్మంటారు. ఎందుకు? ఆ వాటర్ ఏం చేస్తుందంటే, వాటర్ ఎప్పుడు గుర్తుపెట్టు, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకటే చెప్తాను, కోల్డ్ వాటర్ బాత్ చేయాలండి. కోల్డ్ మామూలు కాదు, మీరు వీలైతే ఐస్ మొక్కలు వేసుకొని చేయండి. ఇప్పుడు అంతా కూడా కోల్డ్ వాటర్ బాత్ చేస్తే స్ట్రెస్ అవుట్ అయిపోతారండి. మీరు బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మామూలు వాటర్ చేయకూడదు, బాగా బకెట్లో ఐస్ మొక్కలు వేసి దాంతో స్నానం చేయండి. మీ మైండ్ ఎంత ఫ్రీ అయిపోద్ది అంటే ఫ్రీ అయిపోద్ది అనమాట. సో ఇది ఇంకోటి అంటే అందులో సాల్ట్ వేసి చేస్తే ఇంకా స్ట్రెస్ అవుట్ అయిపోద్ది, దరిద్రం పోదు. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వన్ కార్, మీ వెహికల్. మన కార్ ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. కొంతమంది రోడ్డు మీద కొబ్బరికాయలు కొడేస్తారు, రోడ్డు మీద దిష్టి పడేస్తుంటుంటారు, ఇవన్నీ కూడా. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ కార్ ఏదైతే ఉంది ఇట్ ఆల్సో అబ్జార్బ్స్ నెగిటివ్ ఎనర్జీ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చచ్చిపోతాయి రోడ్డు మీద, దాన్ని మనం బండితోనో కారుతోనో మట్టుకుని వెళ్ళిపోతుంటుంటాం. సో అవి తెలియకుండా ఎనర్జీస్ మనతో పాటు వస్తుంటాయి అనమాట. సో ఇప్పుడే మనం మీరేం చేయాలంటే సో స్ప్రింకిల్ సమ్ సాల్ట్ ఇన్ ఫ్రంట్ అండ్ బిహైండ్ యర్ టైర్స్. అంటే ఎవ్రీ మంత్ ముందు వెనకాతల మనం అంటే ఈవెన్ కార్ వాష్ చేస్తాం కదండి, సాల్ట్తో వాష్ చేయండి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. బైక్ కానీ కారు కానీ వాష్ చేసినప్పుడు సాల్ట్ వాటర్తో వాష్ చేస్తే పోద్ది. అండ్ ఇంకొకటి అంటే మీరు కార్ యూజ్ చేస్తే కార్లను ఒక పక్కన సాల్ట్ పెట్టుకోండి. ఎందుకంటే మన కారు ఎవరెవరో ఎక్కుతుంటుంటారు. సో ఆ ఏమవుద్దంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా సాల్ట్ తీసుకుంటుంది. వారానికి ఒక రోజు సాల్ట్ మార్చాలి. సో మారిస్తే సో ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. లక్ చాలా మందికి ఎందుకు కలిసి రాదంటే బికాస్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. సో ఇంకా ఫైనల్ చెప్పేదంటే సాల్ట్ ఈస్ ఇంక్రెడిబుల్ పవర్ అండి ఫర్ ప్యూరిఫికేషన్. సో అంటే మైండ్ అండ్ హార్ట్, సోల్, ఇల్లు కూడా మన ఇంట్లో నుంచి ఒంట్లోంచి నెగిటివ్ ఎనర్జీ, ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే సాల్ట్ ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎస్ ఐ డూ సాల్ట్ ప్యూరిఫికేషన్ అని చెప్పేసాను. అంటే ఉప్పు ఎంత చూడండి అక్కడ ఎంత తెల్లగా ఉందో అలా మన మనసు కూడా అంత ప్రశాంతంగా తెల్లగా ఉంటుందండి.
సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే చూడండి డాక్టర్స్ కూడా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే హాట్ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుని గార్లిక్ చేయండి, ఇన్ఫెక్షన్ పోతుంది. మరి ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా డాక్టర్స్ కూడా ఎందుకు చెప్తున్నారు కళ్ళు అంటే ఉప్పు వేసుకుని గార్లిక్ చేయమని చెప్పేసి? అంటే మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. మన తినే ఫుడ్లోనే ఒక భగవంతుడు ఒక ఇది పెట్టాడు అనమాట అది. సో ఫైనల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అదృష్టాన్ని చాలా ఇలా చిటికేసేంత ఈజీగా మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే May 18th ఈజ్ అ పవర్ఫుల్ డే. మళ్ళీ చెప్తున్నానండి అది. మీరు చెప్పినటువంటి సాల్ట్ థియరీ ఏదైతే ఉందో సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్ అనమాట. అది బయట నుంచి వచ్చేటువంటి ఫారెన్ పార్టికల్స్ అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, కారు బయటికి వెళ్తూ ఉంటే రోడ్స్ మీద చాలా జరిపోయి ఉంటుంటాయి. అంటే కొంతమంది చనిపోతూ ఉంటారు, కొంతమంది ఇదైపోతూ ఉంటారు, యాక్సిడెంట్స్ అవన్నీ. బట్ వాటికి సంబంధించినటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో రోడ్డు మీద పడినట్టుంటాయి అవన్నీ మన చుట్టూనే తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈవెన్ మీరు ఇందాక మాట కూడా అంటం జరిగింది. ఎలానంటే కొన్ని ఎమోషన్స్ని మన మైండ్తో పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం. అందుకే కాళ్ళు గడికి లోపలికి రండి అని చెప్పేసి అంటూ ఇప్పుడంతా లేదు. ఇప్పుడంతా లేదు. దాన్ని సాల్ట్ ఎప్పుడైతే యాడ్ ఆన్ అవుతుందో, ఇది సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్, బ్యాక్టీరియాస్ని వైరస్ని చంపడానికి కూడా ఈ రోజుల్లో సాల్ట్నే వాడతారు. ఈవెన్ సైంటిస్టులు కూడా దాన్ని వాడతారు. ఎందుకు అని అంటే దానికి మాత్రమే దేన్నన్నా కిల్ చేసేంత గుణం ఉంటుంది. అండ్ మన చుట్టూ ఉండేటువంటి నెగటివ్ ఆరా ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేసేటువంటి గుణం ఉంటుంది సాల్ట్కి. అలాంటిది మన దగ్గర నెగిటివ్ ఉంది అని అంటే మనం క్లియర్ చేసుకోవాలంటే కొంత సాల్ట్ వేసుకుని వాటర్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్ అది ఫాలో అవ్వాలి కూడా, అది ఉంది. అవును, అందుకే మనం ఏం చెప్తుందంటే బైకు, కారు, ఇప్పుడు ఒక చిన్న సాల్ట్ది మీరు ఒక రెడ్ కలర్ క్లాత్లో సాల్ట్ వేసేసి కట్టేసి చెప్తున్నాను, రెడ్ కలర్ క్లాత్లో సాల్ట్ వేసి కట్టేసి మీ కార్లో కానీ పెట్టుకుంటే యాక్సిడెంట్స్ కూడా మీకు మ్యాక్సిమం అవాయిడ్ అవుతాయండి. అవ్వవు కూడా, అంటే జస్ట్ ఒక్కోసారి సెకండ్లో మిస్ అయిపోయిన యాక్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇలాంటిది పెట్టుకుంటే అవి కూడా జరగవు. మీరు సేఫ్గా ఫ్యామిలీ అంతా సేఫ్గా వెళ్తారు. ఏ ఎమోషన్ అన్నా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే. సెలబ్రేషన్ నుంచి మనం ఇంటికి వెళ్తే సెలబ్రేషన్ మోడే ఉంటుంది. అంటే January 1st ఇమాజిన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 31st నైట్ ఎలా ఉంటామో అదే మనం ఒక చావు దగ్గర నుంచి వచ్చాము అని అంటే అదే నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది మనకి. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతాం అలాగే ఆ వైబ్రేషన్స్ అలానే ఉంటాయి. వాటిని అన్నిటిని వన్ టైం సొల్యూషన్ లాగా ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే సాల్ట్ థియరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. రీసెంట్గా ఒక బుక్ కూడా ఉందండి, గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్, వెక్స్ కింగ్ అని అతను పుస్తకం రాశాడు. చాలా పాపులర్ బుక్ అండి. మీరు May 18th కొన్ని 100 పుస్తకాల కంటెంట్, అంటే ఒక 100 వీడియోస్ ఉంటే ఎంత మోటివేషన్ వస్తుందో, 100 పుస్తకాలు చదివితే ఎంత అయితే నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ మళ్ళీ చెప్తానండి May 18th మీకు ఇస్తాను పక్క. ఇలా చూసినప్పుడు కొంచెం ఎక్కువ చెప్తాను అనిపిస్తుంది, అక్కడికి రండి చాలా తక్కువ చెప్పని మీకు అనిపిస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సరే? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒకే ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒకే ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియన్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియన్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒకే ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గానీ మళ్ళీ మీరు కానీ ఒకే కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.